అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉత్తమ సేవలకు గాను అవార్డులు అందుకుంటున్న వాలంటీర్లు అందరికీ అభినందనలు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో నిర్వహించిన వాలంటీర్లకు అభినందన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో 11,877 మంది వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ వాలంటీర్లు అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను సన్మానించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కె శ్రీరాముడి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్, కాకినాడ పెద్దాపురం డిఎల్డీఓలు పి నారాయణమూర్తి, కెఎస్ఎన్వి ప్రసాద్ రాజు, గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అధికారుల కన్నా నాయకుల కన్నా వాలంటీర్లకే ఇవాళ ప్రజల్లో ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మీరు చేసే సేవలే. మిమ్మల్ని ఎవరు ఎంత కించపరిచినా, ఏ రాజకీయ పక్షాలు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు నమ్మిన వ్యవస్థ, మేమందరం నమ్మిన వ్యవస్థ మీదే. ఇప్పుడే మేడం అడుగుతూ ఉన్నారు, ఇక్కడ కూడా అమ్మాయిలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. నేను చెప్పా, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 70% మంది అమ్మాయిలే మన వాలంటీర్లు. ఎక్కడైతే మీరందరూ ఉన్నారో అక్కడ చాలా చక్కగా సేవలు అందుతున్నాయనేది ప్రతి ఒక్కరూ చెబుతున్న ఫీడ్బ్యాక్. భవిష్యత్తులో వాలంటీర్లకి ముఖ్యమంత్రి గారు ఇంకా మంచి చేయబోతూ ఉన్నారు. ఒకసారి మాటిస్తే ఆయన ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడే మీరు స్పీచ్ వినుంటారు. మేడం గారు చెప్పినట్టుగా, కలెక్టర్ గారు చెప్పినట్టుగా మీరు బ్రాండ్ అంబాసిడర్స్. ఈ ప్రభుత్వం ఏ మంచి చేస్తుందో 10 మందికి తెలియజేయడమే కాదు, ఆ సేవలు మీకు ఇంటింటికి అందించే గొప్ప ఒక అవకాశం దక్కింది. దాన్ని నిలబెట్టుకోండి. తప్పకుండా మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంకా బాగా చూస్తారని చెప్పి చెబుతూ సెలవు తీసుకుంటాను.